ఇంద్రజిమ్నుడు అనే రాజు పూరి దేవాలయాన్ని 800 ఏడీలో నిర్మించారు. ఈ దేవాలయంలో విపరీతమైన సంపద దాచి ఉండడంతో ఈ దేవాలయంపై 18 సారలు దండయాత్ర చేశారు. ఇదంతా పురాతనమైన మదలపుంజి అనే పుస్తకంలో రాయబడి ఉంది. పూరి దేవాలయంలో ఈ పుస్తకం ఇప్పటికీ భద్రపరిచి ఉంది. దాడి చేసిన ప్రతిసారీ అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఆ పూరి దేవాలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రాణత్యాగం చేశారు. మొదటిసారి రత్నబహు అనే అతను 800 నుంచి 814 ఏడీలో దాడి చేశాడు. రెండోసారి ఇల్లం షా అనే సుల్తాన్ 1340లో దాడి చేశాడు. మూడవసారి ఫిరోజ్ షా జగ్లాక్ 1360లో, నాలుగోసారి ఇస్మాయిల్ ఘాజీ అనే బెంగాల్ అతను 1509లో, ఐదవసారి కలపహరా అనే అతను 1568లో, ఆరవసారి సులేమాన్ అనే అతను 1592లో, ఏడవసారి మీర్జా కురుమ్ అనే అతను 1661లో, ఎనిమిదవసారి అసిన్ ఖాన్ 1608లో, తొమ్మిదోసారి కేశవ్ మారు 1610లో, పదవసారి కళ్యాణ్ మాల 1611, 1612లో, పన్నెండవసారి ముక్కారం ఖాన్ 1617లో, 13వసారి మీర్జా అహ్మద్ బేగ్ 1621లో, 14వసారి అమీర్ ముత్తవాద్ ఖాన్ 1645లో, 15వసారి అమీర్ ఫాతే ఖాన్ 1647లో, 16వసారి ఏక్రమ్ ఖాన్ 1692లో, 17వసారి మహమ్మద్ తాకి 1733లో, చివరిగా 18వసారి మహిమధర్మ 1881లో దాడి చేశాడు. దాడి చేసిన ప్రతిసారీ అక్కడి ప్రజలు ఎదుర్కొనేవాళ్లు. ఎందుకంటే పూరి దేవాలయం అత్యధిక సంపదతో పాటు శ్రీకృష్ణ భగవానుడు వెలిసి ఉన్నాడు. దాడి చేసిన ప్రతిసారీ ఓడిపోయేవాళ్లు.